తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వమునకు 41 సంస్థలకు నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు జరగగా ఆ సంస్థలు గత 9 సంవత్సరముల నుండి నిర్మాణాలు చేపట్టకుండా కేవలం 1 లేక 2 సంస్థలు మాత్రమే పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా నాయకులు రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు, జిల్లా నాయకులు వై నేతాజీ, ఎం రవి మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఎం భాగ్యరాజు, జొన్నకోటి నవీన్ ప్రకాష్, షేక్ జానీ, జి నాగేశ్వరరావు, కుంభ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. అందులో ముఖ్యమైనది 41 కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ కార్యాలయాలకు కానీ దాదాపు 300 ఎకరాలకి పైగా సిఆర్డిఏ రాజధాని పరిధిలో భూములు కేటాయించారు. ఇప్పుడు 9.5 ఏళ్ళు గడిచిన ఇప్పటి వరకు ఆ 41 కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలే. ఇందులో సిపిఎం పార్టీ బృందం తరపున మేము పరిశీలన చేశాం. ఒకే ఒక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటిది కాంపౌండ్ వాల్ కట్టారు 2 ఎకరాల పైగా స్థలంలో. అది దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయం చేసి దాంట్లో నిర్మాణాలు జరగాలి. దాన్ని ఊసే లేదు. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాలు కేటాయిస్తే దాంట్లో 80 సెంట్ల స్థలంలో దాని ప్రాంతీయ కార్యాలయం జరుగుతూ ఉంది. అది 10 ఏళ్లలో ఇంకా 1 అంతస్తు మాత్రమే పూర్తయింది. అసలు మిగిలినటువంటి కార్యాలయాలకు సంబంధించి స్థలాలు ఎక్కడో తెలీదు. నిర్మాణానికి అవసరమైన నిధులు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. మరి 10 ఏళ్ల కాలంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అట్లాగే ఇందా బాబురావు గారు చెప్పినట్టు మొదటి 5 సంవత్సరాల పాటు బీజేపీతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కూడా బీజేపీతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు వేగవంతం కావడం లేదు అని చెప్పేసినటువంటిది ఈ సంవత్సర కాలం పరిశీలన అనంతరం కూడా తేలుతూ ఉంది. అట్లా నేరుగా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి మరి 41 సంస్థలకి భూములు కేటాయించబడినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రాథమికమైనటువంటి పనులు కూడా అత్యధికమైనటువంటి స్థలాల్లో చేయలేదు అని చెప్పేసానంటే కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో తగినంతగా శ్రద్ధ పెట్టడం లేదు అని చెప్పేసినటువంటి ఆచరణలో కనిపిస్తూ ఉంది. స్థలాల్లో వెంటనే నిర్మాణాలు చేపట్టాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం రాష్ట్ర జిల్లా నాయకత్వం రాజధానిలో పర్యటించడం జరిగింది. ఎవరు అడ్డంకి ఉన్నారు? ఇప్పటివరకు వాళ్ళకి ఆటంకం ఉంది కట్టడానికి, వాళ్ళ నిర్మాణాలు చేపట్టడానికి? కేంద్ర దగ్గర నిధులు లేవా? వాళ్ళ భవనాలు కట్టుకోవడానికి వాళ్ళకి ఎవరు ఆటంకం లేదు, నిధులు ఉన్నాయి పుష్కలంగా. అయినా కూడా అమరావతి మీద ఉన్న నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఈ విధంగా వ్యవహరించి ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు అనేది మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడైనా చిత్తశుద్ధితో వెంటనే కేంద్ర ప్రభుత్వంకి ఏ స్థలాలు అయితే నాబార్డు కానీ, పోస్టల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ ఏమైనా కేటాయించారో బ్యాంకులకి వాటన్నిటినీ వేగవంతంగా కట్టాలా, ఆ నిధులు విడుదల చేయాలా. దాంతోపాటు రాజధానికి కూడా అప్పు కాకుండా గ్రాంట్గా ఇవ్వాలి అనేది సిపిఎం డిమాండ్ చేస్తాం. తాడికొండ మార్కెట్ యార్డు 81 రకాల ఇంప్లిమెంట్ పరికరాలను సుమారు 17,34,605 రూపాయల సబ్సిడీ ద్వారా మంజూరు అయిన వ్యవసాయ పనిముట్లను, పిఎండిఎస్ కిట్లను
పంపిణీ చేశారు. అనంతరం తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయశేఖర్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బ్రహ్మయ్య, అగ్రికల్చరల్ ఆఫీసర్ నరసింహారావు, మార్కెట్ యార్డు సెక్రటరీ, ఎండీఓ, కూటమి నాయకులు పాల్గొన్నారు. నీటిపారుదల వ్యవస్థని నిర్వీర్యం చేయడం చేత చాలా ఇబ్బందులు పడ్డారు రైతాంగ సోదరులు. రెండో అంశం, భూమిని సంరక్షించుకోవడంలో విఫలమయ్యారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూసార పరీక్షలు చేసి భూసార పరీక్షల్లో లోపాలన్నింటినీ కూడా చెప్పి మన భూమిలో ఉన్న లోపం మొత్తాన్ని కూడా తెలియజేసేవారు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అని ఇచ్చేవారు. సూక్ష్మధాతువుల లోపాలు ఏమున్నాయి, వాటిని ఎలా పెంపొందించుకోవాలి, తద్వారా భూమిని సారవంతం చేసుకునే కార్యక్రమంలో భాగంగా సబ్సిడీ రేట్లో సూక్ష్మధాతువులన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. వ్యవసాయానికి ముఖ్యమైనది భూమిని సంసిద్ధం చేయటం. ఇప్పుడు కూడా మరలా పచ్చిరొట్ట ఎరువులను ఇచ్చి జీలకు కానీ జనుము కానీ పిల్లిపేసరు కానీ సప్లై చేస్తా ఉన్నారు. వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నారు. భారతదేశంలో వ్యవసాయం దాదాపు 65% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా 85% మంది వ్యవసాయ ఆధారిత పనుల మీదే ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయం ఎత్తిపోతే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, వలసలు పెరుగుతాయి. ఈ వలసలు పెరిగినందువల్ల ఊళ్ళల్లో జనం ఉండే పరిస్థితి లేదు. ఇటువంటి విధానాలు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరించింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వీటన్నిటినీ సరిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తుళ్లూరు మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ కానూరు శిల్ప అధ్యక్షతన పింఛన్ పంపిణీదారులతో సమావేశం జరిగింది. ఇంకా ఈ సమావేశంలో ఐవీఆర్ఎస్ నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ వరకు జరిగిన పింఛన్ల పంపిణీలో అనేక లోపాలు గుర్తించారని, నగదు పంపిణీలో కులమతాలకు అతీతంగా అందరినీ గౌరవించాలని, వృద్ధులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, అవినీతికి పాల్పడకూడదని, సిబ్బంది ఇబ్బందులు కలిగించిన, పింఛన్దారులతో అమర్యాదగా ప్రవర్తించిన ఇబ్బందులు తప్పవని కౌన్సిలింగ్ ఇచ్చారు. సో ఈ 3 పారామీటర్సే ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలు కలిపి బ్యాడ్ బిహేవియర్ అని 74 మంది రిపోర్ట్ చేశారు. మన మండలంలో ఉన్న పెన్షనర్స్లో 74 మంది రిపోర్ట్ చేశారు. 58 మంది చెప్పారు. ఏది 4 నెలల పీరియడ్ చెప్తున్నాను నేను. వీటికి సంబంధించి మన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ వేయట్లేదు. సో ఫస్ట్ టైం కాబట్టి యాక్చువల్లీ 4 నెలల పైనుంచి కూడా కన్సిస్టెంట్గా ఒక వ్యక్తి మీద ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వస్తుంటే వాళ్ళని కలెక్టరేట్కి పిలిపించారు. తెలుసా ఆ విషయం? నిన్న కలెక్టరేట్లో పిలిపించారు.